ఫోన్లు పని చేయు అసలు ఏ పోయినా నమస్తే అండి. ఈరోజు నేను ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే మా ప్రయాణం ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే నా కష్టాన్ని గుర్తించి నన్ను సపోర్ట్ చేస్తూ నా ఎదుగుదలకి కారణమైన కొందరికి నా తృప్తి కోసం కొన్ని గిఫ్ట్గా పంపించానండి. వాటి గురించి అలాగే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 3rd ఇయర్ వచ్చిందండి. 3rd యానివర్సరీ స్పెషల్గా నా యూట్యూబ్ జర్నీ గురించి కొన్ని విషయాల్ని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళే జర్నీ ఎలా ఉంటుందో షేర్ చేస్తానండి. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మా ఇంటి దగ్గర నుండి 6 కిలోమీటర్ల వరకు ఆటోలో వెళ్ళి అక్కడి నుంచి ఇంకో 30 కిలోమీటర్లు బస్ ప్రయాణం చేయాలి. 30 కిలోమీటర్లు బస్ జర్నీ చేసిన తర్వాత మళ్ళీ వేరే బస్ ఎక్కి ఇంకో 30 కిలోమీటర్లు జర్నీ చేయాలి. బస్ ఎక్కేటప్పుడు నుంచోడానికి కూడా ప్లేస్ ఉంటుందండి. కానీ దిగాల్సిన స్టాప్ దగ్గరలోనే ఉందన్నప్పుడు మాత్రం పడుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది. ఇదేనండి మా ఎర్ర బస్సు స్పెషాలిటీ. ఇక నుంచోనో పడుకోనో బస్కి గబ్బిలాల్లాగా వేలాడుతూనో ఎలాగోలాగా 30 కిలోమీటర్లు జర్నీ చేసి బస్ స్టాప్కి అయితే వచ్చేసామండి. ఈ బస్ స్టాప్ నుండి మళ్ళీ ఇంకో బస్ ఎక్కి ఇంకో 30 కిలోమీటర్లు జర్నీ చేయాలి. అమ్మాళ్ళు ఉండేది హైటెక్ సిటీ కాదు కాబట్టి గంటకే బస్ సౌకర్యం అంటే కష్టమేనండి. లక్కీగా బస్ వచ్చే టైంకి వస్తే పర్వాలేదు, లేదంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ అన్నీ బస్ స్టాప్లోనే చేసేయచ్చు. అంతసేపు వెయిట్ చేసి తీరా బస్ వచ్చాక బస్ ఎక్కుదాం అనుకుంటే డ్యామ్ గేట్లు ఎత్తేస్తే ఒకేసారి నీటి ప్రవాహం ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఈ జన ప్రవాహం. బస్సులో 100 మంది, బస్సు బయట 100 మంది తొక్కుకుంటూ తోసుకుంటూ బస్సు ఎక్కేశాక అమ్మయ్య అనిపించే చల్లని గాలితో దట్టమైన అడవిలో ఎంతో ప్రశాంతంగా అనిపించే ప్రయాణం. ఈ భూమి మీద అదృష్టవంతులు ఎవరంటే నేచర్కి దగ్గరగా ఉండేవాళ్ళేనండి. తినే తిండి, పీల్చే గాలి కల్తీ లేకుండా, కాలుష్యం లేకుండా ఉంటుంది. చేతి నిండా డబ్బులు లేకపోయినా కడుపు నిండా చెద్దన్నం తిని ఉన్నంతలోనే సంతోషంగా జీవితం గడిచిపోతుంది. ఈ మధ్య ఎర్ర బస్ ఎక్కిన ప్రతిసారి నాకు పాట గుర్తొస్తుందండి. ఊరెళ్ళిపోతాం మామా, ఊరెళ్ళిపోతాం మామా, ఎర్ర బస్ ఎక్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం మామా. ఏ ఊరెళ్తావు రామా, ఏముందని వెళ్తావు రామా, ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామా. నిజమే కదండి, ఒకప్పుడు ఊరికి ఇప్పుడున్న ఊరికి చాలా తేడా ఉంది. మా చిన్నప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చాలా మందికి ఎడ్ల బండ్లు ఉండేవండి. ప్రతి ఆదివారం మా ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క ఊర్లో సంత జరిగేది. మా తాతయ్య వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళండి. పండించిన ధాన్యం, మినుములు, పెసలు, చిరుధాన్యాలు ఎడ్ల బండ్లో బస్తాలుగా వేసేసి సంతలో అమ్మేసి వచ్చేటప్పుడు ఇంట్లోకి కావలసిన సరుకుల్ని తెచ్చేవారు. అప్పటికి నా వయసు ఓ 5-6 సంవత్సరాలు ఉండొచ్చండి. ఆ తర్వాత కాలం మారే కొద్దీ మా ఊరికి రోడ్డు సౌకర్యం వచ్చాక రవాణా సౌకర్యం చాలా ఈజీ అయిపోయింది. ఒక 20 సంవత్సరాల క్రితం మా ఊరికి రోడ్డు సౌకర్యం కూడా ఉండేది కదండి. చాలా వరకు అప్పుడు సైకిల్ మీద, ఎడ్ల బండ్ల మీదే ప్రయాణం చేసేవాళ్ళం. మా ఊరికి ఎవరైనా మోటార్ సైకిల్ మీద కనుక వస్తే వాళ్ళని వింతగా చూసేవాళ్ళమండి. అప్పట్లో ఒక సైకిల్ ఉండడమే గొప్ప, అలాంటిది మోటార్ సైకిల్ అంటే పెద్ద బెంజ్ కారు ఉన్నట్టే. చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే మా ఊరికి కరెంటు కూడా ఉండదు కదండి. ఎవరింట్లోనైనా శుభకార్యం జరిగితే తెర మీద సినిమాలు వేసేవాళ్ళు. అంటే పెళ్ళిళ్ళు కానీ పేరెంటాళ్ళు కానీ జరిగితే వినోదంగా సినిమాలు వేసేవారు. ఎంత చలికాలమైనా సరే, మంచు పడుతున్నా సరే, అర్ధరాత్రి అయినా సరే చలికి దుప్పట్లు కప్పేసుకొని పొగ మంచులో సినిమాలు చూసేవాళ్ళం. ఇలా చెప్పుకుంటూ పోతే చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలు ఎన్నెన్నో ఉన్నాయండి. ఓకేనండి, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అన్నట్టు 30 కిలోమీటర్లు బస్ జర్నీ చేసి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 15 కిలోమీటర్లు అమ్మాళ్ళ ఇంటికి ఆటోలో వెళ్ళాలండి. ఈ ఆటో దొరకడం కూడా అదృష్టమేనండి.
ఎందుకంటే 10 మంది కంటే ఎక్కువ ఉంటే తప్ప ఆటో ముందుకు వెళ్దు. లేదంటే ఆ 10 మంది చేరే వరకు ఆటోలోనే కూర్చొని ఉండాలి. అలా ఆ రోజు ఆటోలో 2 గంటల సేపు కూర్చొని ఉన్నానండి. ఆ తర్వాత 10 మంది చేరాక ఆటో స్టార్ట్ అయింది. ఈ ఆటో మళ్ళీ డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికైతే కాదండి, అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో వెళ్తుంది. అక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళిపోతుంది. సరే అక్కడి వరకునైనా వెళ్దామని ఆటో ఎక్కేసాము. అలా ఆటోలో 10 కిలోమీటర్ల వరకు జర్నీ చేసి ఆ తర్వాత ఆటో దిగి 5 కిలోమీటర్లు పాదయాత్ర చేశానండి. ఈ 5 కిలోమీటర్లు అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఆ టైంకి నాకు ఏమీ దొరకలేదండి. అందుకని నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఆ రోజు ఎండ అయితే మామూలుగా లేదండి. టైం 2 అవుతుంది. ఇంతకీ నాతో పాటు ఉన్న ఇంకో బాబు ఎవరో మీకు చెప్పలేదు కదండి. ఆ బాబు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, చిన్న చెల్లి వాళ్ళ 3వ బాబు అని. నా దగ్గర ఓ 10 రోజులు ఉన్నాడు. ఆ తర్వాత నాతో పాటు వస్తానంటే అమ్మాళ్ళ ఇంటికి తీసుకువెళ్తున్నాను. చెల్లికి 3 అబ్బాయిలు అని చెప్పాను కదండి. పెద్ద బాబు వచ్చి ఆల్రెడీ నా దగ్గర 10 రోజులు ఉన్నాడు. తను తర్వాత ఈ 2వ బాబు వచ్చాడు. మిగిలిన రోజులు అమ్మమ్మ ఇంట్లో ఉంటాడని తీసుకువెళ్తున్నాను. ఈ సంవత్సరం ఎండల కంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదండి. అందుకే ఎండాకాలం అయినా సరే ఇటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. అసలైతే అమ్మాళ్ళుండే ఈ ప్రాంతం అంతా ఎండాకాలంలో ఎడారిలా ఉంటుందండి. ఎటు చూసినా నేలంతా బీట్లుగా మారి పచ్చగడ్డి కూడా లేకుండా ఎండిపోయి ఉంటుంది. ఎండాకాలంలో ఇక్కడుండే పశుపక్షాదులు నీటికి తిండికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయండి. ఈ సంవత్సరం వాటి అదృష్టమో ఏమో కానివ్వండి, తాగడానికి నీరు, తినడానికి తిండి రెండింటికి ఇబ్బంది లేదు. నేనైతే వీటి కోసం ఒక వీడియోనే చేద్దాం అనుకున్నాను. ఆ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నానో వాటి గురించి వీడియో చేస్తే గనక అప్పుడు తప్పకుండా చెప్తానండి. ఎంతైనా పల్లెటూరేనండి. ఎందుకంటే నేచర్కి దగ్గరగా ఉన్న మనుషులే కాదండి, ఇక్కడుండే మూగజీవులు కూడా అదృష్టమే. సిటీస్లో చాలా ఆవులు రోడ్ల మీద ఉన్న ప్లాస్టిక్ కవర్లు తింటూ బ్రతుకుతాయి. కానీ ఊర్లలో ఉన్న ఆవులు కొండ కోనల్లో స్వేచ్ఛగా తిరుగుతూ గడ్డిమేస్తాయి. ఓకేనండి, ఫైనల్గా టైం 3 అయ్యేసరికి అమ్మాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఉదయం 7 గంటలకు బయలుదేరితే అమ్మాళ్ళ ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం 3 అయింది. నేను వచ్చేసరికి అమ్మ ఆవకాయ పచ్చడి పెడుతుంది. అమ్మ నన్ను చూసి షాక్ అనమాట. ఎందుకంటే నేను చెప్పకుండా సడన్గా వచ్చాను. ఫోన్ చేసి చెప్దామనుకుంటే అమ్మ వాళ్ళ ఫోన్లు పనిచేయలేదండి. అమ్మ వాళ్ళ ఊర్లో BSNL మాత్రమే పనిచేస్తుందండి. అది కూడా అమావాస్యకోసారి పున్నానికోసారి పనిచేస్తుంది. అందుకే ఫోన్ చేయడం కుదరలేదు. అమ్మ వాళ్ళకి ఒకే ఒక్క మామిడి చెట్టు ఉందండి. ఆ చెట్టు అమ్మ వాళ్ళ ఇంటికి ఆపోజిట్లోనే ఉంటుంది. ఆ చెట్టు కాయలు నేను వెళ్ళిన రోజు ఉదయమే కోసారటండి. నేను వెళ్ళాక కూడా కోస్తూనే ఉన్నారు. ఇవేనండి ఆ చెట్టు కాయలు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. వీటికి ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా వాటంతటా అవే కాసేలా వదిలేసామండి. ఇంతకంటే ఎక్కువే ఉండాలి ఇంకా. కానీ మాటికి అకాల వర్షాలు, వడగళ్ల వాన కురవడం వల్ల రెండింతలు ఉండాల్సిన కాయలు 1 వంతు మాత్రమే ఉన్నాయండి. ఇప్పుడు మీకు ఎన్ని కాయలు చూపించానో ఇంకో అన్ని కాయలు ఈదురుగాలుల వల్ల, వడగళ్ల వాన వల్ల కింద పడిపోయాయి. ప్రతి సంవత్సరం ఈ చెట్టు కాసిన కాయలన్నీ మా 3 అక్క చెల్లెళ్లకు, తెలిసిన వాళ్ళకి వీళ్ళకి ఇవ్వగా మిగిలిన కాయలు అమ్మ వాళ్ళు సంతలో అమ్ముకునేవారండి. ఇందాక మీకు ఆటోలో బస్తాలు వేయడం చూపించాను కదండి. ఆ ఊర్లోనే ప్రతి ఆదివారం సంత జరుగుతుంది. నాన్న ఈ చెట్టుకు కాసిన కాయలన్నీ కోసేసి చక్కగా గడ్డిలో మొగబెట్టి పండ్లుగా తయారయ్యాక సంతకు పట్టుకుని వెళ్ళి అమ్ముకునేవారు. కానీ ఈ సంవత్సరం ఆ డబ్బులేవో నేనే ఇచ్చేస్తాను, ఈ కాయలన్నీ నాకే ఇచ్చేయండి అని డబ్బులు ఇచ్చేసి ఈ చెట్టుకు కాసిన కాయలన్నీ నేనే తీసేసుకున్నాను. అన్ని కాయలు నువ్వేం చేసుకుంటావు సుమా అని మీకు డౌట్ రావచ్చు. చెప్తానండి. చెప్పే ముందు ఇక్కడ మీకు మా పిల్లి పిత్రకాయలు కనిపిస్తారో చూడండి. ఇక్కడ సంచి పట్టుకొని ఉన్నాడు కదండి, ఈ బాబు చిన్న చెల్లి వాళ్ళ పెద్దబాబు. ఈ బాబునే ఫస్ట్ నా దగ్గర 10 రోజులు ఉన్నాడు. ఈ 2వ బాబుని ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చాను. వీళ్ళు స్కూల్కి సమ్మర్ హాలిడేస్ ఇవ్వంగానే వచ్చారండి. వచ్చి 1 మంత్ అయింది. వచ్చి అమ్మమ్మ ఇంట్లోను పెద్దమ్మ ఇంట్లోని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నేను అమ్మాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే భోజనం చేసేసి మందార పూల కోసం వేటకి వచ్చేసానండి. ఈ మందార చెట్టు అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న అమ్మవారి గుడిలోని మందార చెట్టు అండి. ఈ చెట్టు గుడిలో నాన్నే వేశారు. మీకు ఒకసారి చెప్పాను కదండి, నాన్న ఊర్లో ఉన్న అమ్మవారి గుడిలో పూజారిగా సేవ చేస్తారని. అయితే ఈ చెట్టుకున్న పువ్వులన్నీ కోసేసుకున్నాను.
వీటితో పాటు ఊర్లో తెలిసిన వాళ్ళని కూడా అడిగి వాళ్ళ చెట్లుకున్న పువ్వులు కూడా కోసుకున్నాను. పువ్వులన్నింటిలో కళగా నిండుగా అందంగా కనిపించేది ఈ ఎర్ర మందారమేనండి. దేవుడి దగ్గర ఎన్ని పూలు పెట్టినా రాని కళ మందార పువ్వు పెట్టగానే వస్తుంది. చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు. ఇలా నేను మందార పువ్వులన్నీ కోసుకొని ఇంటికి వచ్చేసరికి అమ్మ ఆవకాయ పెట్టేసి జాడీల్లో కూడా పెట్టేసిందండి. తర్వాత నేను నాన్న హెల్ప్తో చెట్టు నుండి కోసిన మామిడికాయలన్నీ సంచుల్లో వేసి ప్యాక్ చేసేసాము. వీడియో స్టార్టింగ్లో మీకు నా ఎదుగుదలకి కారణమైన కొందరికి నా ఆనందం కోసం కొన్ని గిఫ్ట్గా పంపించానని చెప్పాను కదండి. ఆ గిఫ్ట్స్ ఏంటో కాదండి, ఈ మామిడికాయలేనండి. ఇంతకంటే విలువైన గిఫ్ట్లు నేనేమీ ఇవ్వలేననుకోండి. నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిన వారికి, నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపించే కొందరికి నేను ఎంతగానో రుణపడి ఉన్నానండి. ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేను. అలాంటి వారందరికీ ఈ మామిడికాయలే గిఫ్ట్గా పంపించానండి. ఈ మామిడికాయలకి మేమైతే ఎలాంటి పెస్టిసైడ్స్ వాడలేదండి. న్యాచురల్గా వాటంతటా అవే కాసాయి, వాటంతటా అవే ముగ్గేలా గడ్డిలో వేసి ముగ్గేసాము. అయితే ఇవి నేను హైదరాబాదు, బెంగళూరు వరకు పంపించాలండి. అందుకని పచ్చిగా ఉన్నప్పుడే ప్యాక్ చేసేసి పంపించాను. అయితే ఇప్పుడు ఈ బస్తాల్లోకి ప్యాక్ చేసేవి మా ఇంటికండి. మా ఇంటి దగ్గర నుండి వేరేగా ప్యాక్ చేసి పంపిస్తాను. అలాగే మన ఫాలోవర్స్లో కొంతమంది కాల్ చేసి మరీ ఆవకాయ పచ్చడి కావాలన్నారండి. అందుకని వారి కోసం స్పెషల్గా కొన్ని కొత్తపల్లి కొబ్బరికాయలు కోసుకొని అవి కూడా ఇంటికి పట్టుకు వెళ్ళడానికి రెడీ చేసుకున్నాను. ఆవకాయ పచ్చడికి కొత్తపల్లి కొబ్బరి టేస్ట్ బాగుంటుంది కదండి. అందుకని కొత్తపల్లి కొబ్బరికాయలే కోసుకున్నాను. ఈ చెట్టు అయితే మాది కాదులేండి, మా అమ్మమ్మ వాళ్ళది. నేను ఎప్పుడు అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినా వీలైనంత వరకు మా వారితోనే వెళ్తానండి. ఈ మధ్య మా వారు డ్యూటీలు ఎక్కువగా మిస్ అవుతున్నాయని మా వారు రానన్నారు. అంటే ఒక వారం యూట్యూబ్లో వీడియో పెట్టకపోతే నేను ఎలా ఫీల్ అవుతానో మా వారు కూడా డ్యూటీ పోతే అలానే ఫీల్ అవుతారండి. మా వారు లేక వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డానండి. మామిడికాయలు, మందార పూలు, ఆయిల్ మరగబెట్టడానికి కొబ్బరి నూనె, ఇలా పెద్ద లగేజ్ వేసుకొని తిరిగి మళ్ళీ ఆటోలో బయలుదేరానండి. ఆ రోజు నాకు వీడియో తీయడానికి కూడా అసలు టైం లేదండి. చేలోకి వెళ్ళి కూరగాయలు తెచ్చుకునేలాగా ఆటో వచ్చేసింది. నేను చేలో నుంచి ఇంటికి వచ్చేసరికి నాన్న ఆటోలో లగేజ్ మొత్తం వేసేసారు. నేను వెంటనే ఆటో ఎక్కేసాను. ఇలా ఆ రోజు హడావిడిగా అయిపోయిందండి. పోనీ వేరే ఆటోకి వెళ్దామంటే ఈ ఆటో రావడమే ఎక్కువ. మళ్ళీ ఇంకో ఆటో ఉంటే ఇంకో 4-5 గంటలు వెయిట్ చేయాలి. ఇదేంటి అనుకుంటున్నారా? సంతలో అమ్ముకోవడానికి కోడిని పట్టుకెళ్తున్నారండి. ఈ కోడి సంతలో అమ్మేసి సంత చేసేసుకొని వచ్చేస్తారనమాట. దానికి గాలి తగిలేలా మాత్రం ఓపెన్ భలే పెట్టారు కదండి. అమ్మాళ్ళ ఇంటికి ఇలా ఆటోలో కానీ బస్సులో కానీ జర్నీ చేస్తున్నప్పుడు నాకు ఒక సీన్ కూడా గుర్తొస్తుందండి. ఆ సీన్ ఏంటంటే, అంజీ మూవీలో హీరోయిన్ ఉరవకొండ బస్ ఎక్కబోయి భైరవకొండ బస్ ఎక్కేస్తారు. ఆ బస్సులో ప్యాసింజర్స్తో పాటు కోళ్ళు, కోతులు, పాములు, పందులు, అన్ని రకాల జంతువులు ఉంటాయి. అంటే ఒక ఫారెస్ట్ ఏరియాలో నివసించే ప్రజల జీవన శైలి ఎలా ఉంటుందో, వాళ్ళ ప్రయాణం ఎలా ఉంటుందో ఆ సీన్ చూడడానికి చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు కూడా సేమ్ ఆ సినిమాలో చూపించినట్టే ఉండేదండి. ఓకేనండి, ఫైనల్గా అమ్మాళ్ళ ఇంటి నుండి మా ఇంటికి వచ్చేసాను. ఆ రోజు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఆటో డ్రైవర్ గారికి పిల్లల్ని కొంచెం మంచినీళ్ళు ఇవ్వమని చెప్పాను. ఆయన లగేజీ మొత్తం దించేసి మంచినీళ్ళు తాగి వెళ్ళిపోయారు. ఇక నేను వస్తూ దారిలో ఉసిరికాయలు కూడా తెచ్చేసుకున్నానండి. వచ్చేటప్పుడు మధ్యలో ఇంకో ఆటో మారాలండి. అలా ఆటో మారినప్పుడే ఉసిరికాయలు కూడా తెచ్చేసుకున్నాను. ఆ రోజు మా వారు ఇంటి దగ్గర లేరండి. అందుకే లగేజీ మొత్తం ఆటో డ్రైవర్ గారే దింపారు. లక్కీ ఏంటంటేనండి, మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుందండి. అలా ఆటో దిగ్గానే
ఇలా ఇంటికి వచ్చేయచ్చు అనమాట. వెళ్ళిన రోజు క్షణం తీరికలేదు, వచ్చిన రోజు క్షణం తీరికలేదు. ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం 2 అయిందండి. రాగానే ఆయిల్ కోసం అన్నీ రెడీ చేసేసుకొని ఆయిల్ పొయ్యి మీద 3 గంటలకు పెడితే ఆయిల్ మొత్తం మరిగేసరికి రాత్రి 10 అయ్యిందండి. ఆయిల్లో వేసినవన్నీ పచ్చిగా లేకుండా మరగాలి కాబట్టి ఆయిల్ మొత్తం మరగడానికి 5-6 గంటలైనా పడుతుందండి. వచ్చిన రోజేమో ఆయిల్ మరగబెట్టేశాను. తర్వాత రోజేమో తెచ్చినవి ఇలా అత్తయ్యని రెడీ చేయమని నేను మిగతా పని చేసుకున్నాను. చేలోకి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నానని చెప్పాను కదండి. కూరగాయలతో పాటు పచ్చి జీడిపిక్కలు కూడా తెచ్చాను. ఎండాకాలంలో మామిడి పళ్ళు ఎంత ఫేమసో అలాగే జీడిపిక్కలు కూడా అంతే ఫేమస్ అండి. నేను అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు ఆదివారం అండి. ప్రతి ఆదివారం వీడియో పెడతాను కాబట్టి ఆ రోజు నాకు ఆర్డర్స్ ఎక్కువగానే వస్తాయండి. అలాగే సోమవారం కూడా ఆర్డర్స్ వస్తాయి. ఈ 2 రోజులు వచ్చిన ఆర్డర్స్ అన్నీ మంగళవారం మా పిల్లలు మా వారు కలిసి ప్యాకింగ్ చేసేసారు. ఇప్పుడు చూపించే ఆయిల్ ఒక్క చుక్క కూడా లేదండి. రెడీ చేసిన ఆయిల్ మొత్తం అయిపోయింది. మళ్ళీ రెడీ చేద్దామంటే 4-5 రోజుల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఇలా అన్నానని ఆయిల్ ఆర్డర్ పెట్టుకోవడానికి ఆలోచించకండి. వర్షం తగ్గగానే మళ్ళీ ఆయిల్ రెడీ చేస్తాను. నేను ఎప్పుడైనా మీరు పెట్టిన ఆర్డర్ లేట్ చేశాను అంటే ఆ టైంలో నా దగ్గర మీరు ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ లేకపోతే మాత్రమే కొంచెం లేట్ చేస్తానండి. వీలైనంత వరకు 2-3 రోజుల్లోనే పంపించడానికి ట్రై చేస్తాను. ఇక ఆయిల్ మొత్తం ఫిల్టర్ చేసేసి ఇచ్చేస్తే సిరి బాటిల్స్లో వేసేసి పక్కన పెట్టేసింది. ఇవన్నీ పిల్లలు మా వారు కలిసి ఇలా ప్యాకింగ్ చేసేసి పెట్టేస్తే ఇంట్లో పని అంతా అయిన తర్వాత నేను ఎవరేమి ఆర్డర్ పెట్టారో చూసుకొని బాక్సుల్లో వేసేస్తే మా వారు డ్యూటీ నుండి ఇంటికి రాగానే ఎవరి పార్సిల్ వాళ్ళకి నీట్గా ప్యాకింగ్ చేసేస్తారు. తర్వాత ఊరి నుంచి ఆవకాయ పెట్టడానికి కొన్ని కొత్తపల్లి కొబ్బరికాయలు తెచ్చాను కదండి. అవేమో అత్తయ్య మామిడికాయలన్నీ శుభ్రం చేసేసి ఆవకాయ పెట్టడానికి కాయలన్నీ ముక్కలు కట్ చేసేసి పచ్చడి పెట్టేసింది. ఈ సంవత్సరం పచ్చళ్ళు కూడా పెడదామనుకున్నామండి. కానీ వాతావరణం అసలు అనుకూలించలేదు. వచ్చే సంవత్సరం మాత్రం మన ప్రోడక్ట్స్లో పచ్చళ్ళు కూడా ఉంటాయండి. ఇప్పుడు పెట్టిన పచ్చడి మన ఫాలోవర్స్కి అండి. ఒకవేళ మీలో ఇంకెవరికైనా కావాలి అంటే ఓ 10 మంది వరకు మాత్రమే అందించగలనండి. ఇక ఈ వీడియోలో ఫైనల్గా చెప్పాల్సిన విషయం ఏమిటంటే నా యూట్యూబ్ ఛానల్ 2nd యానివర్సరీ గురించి చెప్పాలి. వీడియో స్టార్టింగ్లో పొరపాటుగా 3rd యానివర్సరీ అన్నాను కానివ్వండి. ఈ మే నెలతో 2nd యానివర్సరీ అండి. నేను 2023 మే 5వ తారీఖున ఫస్ట్ టైం నా ఇంట్రడక్షన్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి. సెకండ్ వీడియో జూన్ 14న అప్లోడ్ చేశాను. లక్కీగా నేను నా సెకండ్ వీడియోతోనే యూట్యూబ్లో సక్సెస్ అయ్యానండి. ఆ వీడియోకి నాకు లక్షల వ్యూస్ వచ్చాయి. కామెంట్స్ కూడా చాలా మంచిగా పెట్టారండి. ఆ ఒక్క వీడియోతో నాకు చాలా ధైర్యం వచ్చింది. సోషల్ మీడియా అంటే చాలా భయం వేసేది. ఛానల్ పెట్టిన సంవత్సరం వరకు వీడియోస్లో సరిగా కనిపించేదాన్ని కాదు. ఇప్పటికీ ఎక్కువగా కనిపించనండి, తప్పదు అనుకున్నప్పుడు తప్ప. ఛానల్ పెట్టిన స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నన్ను మీరంతా చాలా బాగా ఆదరించారండి. మీ అందరి సపోర్ట్ వల్లనే వీడియోస్ చేయగలుగుతున్నాను. నిజానికి నేను ఈ 2 సంవత్సరాలు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టపడ్డానండి. ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో ఆ కష్టం నాలాంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళకైతేనే బాగా అర్థమవుతుందండి. ఎందుకంటే నాకున్న సౌకర్యాలు అంతంత మాత్రమేనండి. ఏ పని చేయాలన్నా మాన్యువల్గానే చేసుకోవాలి. ఇదివరకు అయితే ఎన్ని బట్టలు ఉతకాలన్నా ఎన్ని దుప్పట్లు ఉతకాలన్నా బావిలో నీళ్లు తోడుకొని అవన్నీ ఉతికి జాడించి ఆరేసుకునేదాన్ని. ఈ మధ్య వాషింగ్ మెషిన్ కొనుక్కున్నాను. అలాగే బావిలో మోటార్ కూడా వేయించుకున్నాను. బావిలో మోటార్ వేయించుకున్నది నా కష్టార్జితంతో అయితే కాదులేండి. ఆస్ట్రేలియాలో ఉండే ఒక మేడం గారు మోటార్ కొనుక్కోవడానికి హెల్ప్ చేశారు. ఇలా నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిన వారందరికీ నా ఆనందం కోసం
ఈ మామిడికాయలు పార్సల్ చేసి పంపించానండి. ఇంకో 2 ఉన్నారండి, వారికి పంపాలని ఉన్నా వారు ఇండియాలో ఉండరండి, అమెరికాలో ఉంటారు. ఇండియాలో ఉన్న వారికి మాత్రం పంపించగలిగాను. ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిన వాళ్ళు 2 ఉన్నారండి. మిగతా వాళ్ళు నాకు శారీస్ అని, జ్యువెలరీస్ అని, మా పిల్లలకి దివాళీ గిఫ్ట్స్ అని ఇలా గిఫ్ట్ల రూపంలో ఇచ్చిన వారికి కూడా మామిడికాయలు పంపించాను. ఎవరైనా ఏదైనా ఇస్తే హ్యాపీగానే ఉంటుందండి, కానీ ఇచ్చిన ప్రతిఫలంగా తిరిగి నేనేమీ ఇవ్వలేదన్న బాధ కూడా ఉంటుంది. అలా నేను ఫీల్ అవ్వకుండా నాకున్నంతలో నేను ఇవ్వగలిగేవి నేను ఇచ్చానండి. ఇక నా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాలంటే ప్రతిదీ వీడియో తీసేసి పెట్టాలనిపించదండి. ఒకవేళ ఏదైనా వీడియో పెట్టాను అంటే వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయినా ఉండాలి, లేదంటే మోటివేషన్గానైనా ఉండాలి అనుకుంటాను. నా ఛానల్లో నేను 2 విషయాల గురించి ఎక్కువగా చెప్తూ ఉంటానండి. ఒకటి నేచర్ గురించి అయితే, 2 మధ్యతరగతి వాళ్ళ జీవన విధానం గురించి. కూలీ నాలీ చేసుకుని రోజువారీగా సంపాదించుకునే వాళ్ళైనా ఉన్నంతలోనే సంసారాన్ని చక్కదిద్దుకుంటే కొద్ది రోజుల్లోనే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావచ్చు. అలా కాకుండా పక్క వాళ్ళని చూసి, ఎదుటి వాళ్ళని చూసి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు లేనిపోని ఆడంబరాలకి పోతే సంసారం ఎప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగానే ఉంటుంది. ఛానల్ పెట్టిన ఈ 2 సంవత్సరాల్లో వీడియోస్లో అందంగా కనిపించడానికో, నన్ను మా ఇంటిని గొప్పగా చూపించడం కోసమో నేను ఎలాంటి హంగులు ఆర్భాటాలు చేయలేదండి. నేను ఎలా ఉంటానో అలానే మీకు చూపించాను. నాకు ఎంతవరకు ఏమి అవసరమో అవి కొనుక్కున్నప్పుడు మాత్రమే మీకు షాపింగ్ వీడియోస్ చూపించాను. ఆన్లైన్ బిజినెస్ కారణంగా నా ఫోన్ నెంబర్ పబ్లిక్కి తెలిసింది కాబట్టి చిన్న చితక ప్రమోషన్స్ కూడా వచ్చేయండి. కానీ నాకు ప్రమోషన్స్ అసలు ఇంట్రెస్ట్ ఉండదండి. నా వీడియోస్ చూసేవాళ్ళు 10 రూపాయలు సంపాదించుకునేలా ఉండాలి, కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టుకునేలా ఉండకూడదు. అంటే శారీ ప్రమోషన్స్ అని, జ్యువెలరీ ప్రమోషన్స్ అని ఈ కేటగిరీకి సంబంధించి నేను ఎలాంటి ప్రమోషన్స్ చేయనండి. నేను ఏ వీడియో పడితే ఆ వీడియో పెట్టేసి ఒక పద్ధతి పాడు లేకుండా వీడియోస్ పెట్టేసుకుంటూ పోతే ఈ పాటికే నాకు 50K సబ్స్క్రైబర్స్ వచ్చినేమోనండి. కానీ ఈ వీడియో పెడితే ఈ వీడియో వల్ల సమాజానికి ఏంటి ఉపయోగం అని ఆలోచిస్తాను. అందుకే ఛానల్ పెట్టి 2 years అయినా 50K సబ్స్క్రైబర్స్ని కూడా రీచ్ అవ్వలేకపోయాను. మరి ఈ వీడియో వల్ల సమాజానికి ఏంటి ఉపయోగమని అనుకునే వాళ్ళు అనుకోవచ్చు. అర్థం చేసుకునే వాళ్ళకైతే ఈ వీడియోలో నా కష్టం కనిపిస్తుంది. 2 రోజుల్లో 70 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ జర్నీ చేసి వచ్చి ఇంటికి రాగానే ప్రోడక్ట్స్ రెడీ చేసుకొని వచ్చిన ఆర్డర్స్ బుక్ చేసుకొని ఎవరికి పంపించాల్సిన పార్సిల్స్ వాళ్ళకి పంపించాను. అలాగే ఈ ప్రోడక్ట్స్ కోసం నేను ఎంత దూరం వెళ్లాల్సి వస్తుందో చూపించాను. సాదాసీదాగా ఒక దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నేను క్షణం తీరిక లేకుండా నిరంతరం ఇంటి పని, వంట పని చేసుకుంటూ, వ్యాపారం చూసుకుంటూ, యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటూ భగవంతుడు నాకు ఇచ్చిన జీవితాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నానని అనుకుంటున్నాను. ఇక కుండపోత వర్షాల వల్ల, అదే టైంలో మామిడికాయలు కూడా తేవడం వల్ల, ఇల్లు ఇరుకుగా ఉండడం వల్ల ఇంట్లో అన్నీ సర్దుకునే అవకాశం లేక మామిడికాయలు అయిపోయే వరకు మా ఇల్లు ఇలా ఉందండి. ఉతికిన బట్టలు సోఫాల్లోనూ, తయారు చేసిన ప్రోడక్ట్స్ ఏమో అట్టపెట్టుల్లోనూ, ఇలా ఎటు చూసినా గందరగోళంగా ఉందండి. ఇక ఊరి నుంచి తెచ్చిన మామిడికాయలతో అత్తయ్య ఆవకాయ పెట్టి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టింది కదండి. 3వ రోజు ఆ పచ్చడి అంతా బాగా కలిపి ఒక జాడీలోకి పెట్టేసింది. జాడీలోకి పెట్టగా మిగిలిన పచ్చడి బకెట్లోనే ఉంచి పచ్చడి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ప్యాకింగ్ చేసేసాము. పద్మక్క పచ్చళ్ళ వీడియో షేర్ చేస్తుందండి. హెల్తీగా పచ్చడి ఎలా పెట్టుకోవాలో, ఎలా తినాలో చెప్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పద్మక్క ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అయిపోండి. నా ప్రతి వీడియోకి పద్మక్క చాలా మంచిగా కామెంట్ పెడుతూ నన్ను సపోర్ట్ చేసే వారిలో పద్మక్క కూడా ఒకటండి. ఈ రోజుల్లో సొంత వాళ్లే సపోర్ట్ చేయట్లేదు, అలాంటిది పద్మక్క నన్ను సపోర్ట్ చేస్తూ ఒక తోబుట్టువులా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటుంది. నాకు ఆన్లైన్ బిజినెస్ చేయమని సలహా ఇచ్చింది పద్మకేనండి. కాకపోతే పద్మక్క నాన్ వెజ్ పచ్చళ్ళతో స్టార్ట్ చేయమంది. అలాగే సీ డ్రై ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పింది. పద్మక్క చెప్పిన వాటికి ఇంకొన్ని జోడించి ఈ ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి. నాన్ వెజ్ పచ్చళ్ళు పెట్టకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి. దానికంటే నాకు అందుబాటులో ఉన్నవి చేసుకుంటే బెటర్ అనిపించింది. ఇక్కడ చూసారా, ఈ సోఫా ఏమో గదిలో ఉండేది, గదిలో ఏమో మామిడికాయలు పెట్టాం కాబట్టి సోఫా బయట పెట్టాల్సి వచ్చింది. మామిడికాయలు అయిపోయే వరకు అటు ఇటు తిరగడానికి కూడా ప్లేస్ లేదండి. పంపించాల్సిన మామిడికాయలన్నీ
పచ్చిగా ఉన్నప్పుడే ఇలా గడ్డిలో పెట్టి ప్యాకింగ్ చేసేసి పంపించామండి. పచ్చిగా ఉన్నప్పుడైతే కాయలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయని పచ్చిగా ఉన్నప్పుడే కొరియర్ చేసేసాము. ఇక మా వారు పార్సిల్ చేయడానికి చిన్న ప్లేసే ఉందండి, అక్కడే ఓ మూలన కూర్చొని ప్యాకింగ్ చేసేసారు. మామిడికాయల ప్యాకింగ్ అయితే లేయర్గా ప్యాకింగ్ చేసామండి. అంటే ఒక లేయర్ గడ్డి వేస్తే ఇంకో లేయర్ మామిడికాయలు పెట్టి చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసామండి. ఈ రోజుల్లో సహజ సిద్ధమైన ఆహారం దొరకాలంటే అమృతం దొరికినట్టే. కోటి విద్యలు కూటు కొరకే అన్నారు కానీ డబ్బు కొరకే అనలేదు కదండి. ఏదైనా మనం ఆరోగ్యవంతమైన తిండి తిని ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇక మిగతావన్నీ. నా ఛానల్ని సపోర్ట్ చేసినట్టే నా బిజినెస్ని కూడా సపోర్ట్ చేయగలిగితే రానున్న రోజుల్లో ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి అందించగలనండి. ఈ వీడియో ద్వారా నా చిన్న విన్నపం ఏమిటంటే జెన్యూన్గా కష్టపడే వాళ్ళకి దయచేసి సపోర్ట్ చేయండి. నేననే కాదులేండి, నాలాగే కష్టపడేవాళ్ళు, సమాజానికి మేలు చేసేవాళ్ళు, 10 మందికి ఉపయోగపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయండి. ఇక నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఈ 2 సంవత్సరాల్లో నా వంట, వార్పు, పూజలు, పునస్కారాలు, ముగ్గులు, అలంకారాలు, పండగలు, షాపింగ్లు, ఇలా డైలీ వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్, మేము చేసే వ్యవసాయం గురించి, వ్యాపారం గురించి అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. అన్నింటికంటే ఉన్నంతలో పొదుపుగా జీవితాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో చూపించాను. చూసిన మీలో చాలా మందికి నా వీడియోస్ నచ్చి లైక్స్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారు, షేర్లు చేశారు, మంచి మంచి కామెంట్స్ పెట్టారు. ఇలా మీరు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కాబట్టే కష్టమైనా నష్టమైనా కొన్నిసార్లు వీడియో తీసే ఓపిక లేకపోయినా మీకోసమైనా సరే వీడియో తీసి పెడుతున్నానండి. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే అంత ఈజీ కాదండి, కానీ నాకు 2 వీడియోస్తోనే సక్సెస్ వచ్చిందండి. ఆ సక్సెస్ నన్ను సపోర్ట్ చేస్తే మీ వల్లే వచ్చింది కాబట్టి నా సక్సెస్కి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిన వారికి కూడా మీరు మీ కుటుంబ సభ్యులంతా ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి, ప్యాకింగ్ చేసేసిన పార్సిల్స్ అన్ని కొరియర్ చేయడానికి తీసుకువెళ్తున్నాము. కొరియర్ చేసేటప్పుడు మా వారికి కూడా నేను కూడా ఉండాలండి. కొరియర్ ప్రాసెసింగ్ అంతా పూర్తిగా మా వారికి అర్థమయ్యే వరకు నేను కూడా వెళ్ళాల్సిందే. బండి వెనకాల లగేజ్తో పాటు నన్ను కూడా లగేజ్లో వెనకాల కూర్చోమని లాక్కెళ్ళిపోతారనమాట. కొరియర్ ఆఫీస్ వాళ్ళు మేము ఎంత నీట్గా ప్యాకింగ్ చేసినా కానివ్వండి, డౌట్ వస్తే పార్సిల్ ఓపెన్ చేసి మళ్ళీ ప్యాకింగ్ చేస్తారు. అంటే ఫుడ్ ఐటమ్ కాబట్టి సేఫ్టీ కోసం చెక్ చేస్తారండి. ఒకవేళ మేము ప్యాకింగ్ సరిగా చేయకపోతే తిరిగి మళ్ళీ వాళ్ళు ప్యాకింగ్ చేస్తారనమాట. ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ అనిపిస్తే పోస్టల్ సర్వీసు, ఆర్టీసీ సర్వీస్ కూడా ఉందండి. ఆర్టీసీ సర్వీస్ అయితే కేజీ నుంచి 10 కేజీల వరకు ఆర్డర్ పెట్టుకున్న షిప్పింగ్ ఛార్జెస్ 200 అవుతాయండి. ఇక పోస్టల్ సర్వీస్ అయితే ఇండియాలో ఉన్న ఏ స్టేట్కి అయినా సరే షిప్పింగ్ ఛార్జెస్ కేజీకి 61 రూపాయి మాత్రమే ఉంటుందండి. డిడిడిసి అయితే కాస్త ఎక్కువే ఉంటుందండి, ఎందుకంటే ఈ సర్వీస్ ఫాస్ట్గా ఉండడం మాత్రమే కాకుండా సేఫ్టీగా డోర్ డెలివరీ చేస్తారు కాబట్టి షిప్పింగ్ ఎక్కువే ఉంటుంది. ఎక్కువ అంటే కేజీకి 100 రూపాయలు ఉంటుందండి. మీ ఓపికను బట్టి మీరు ఎలా అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేనైతే ఎక్కువ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఆర్టీసీనే సజెస్ట్ చేస్తాను. ఓకేనండి, నేను ఛానల్ పెట్టిన ఈ 2 సంవత్సరాల్లో అన్నింటికంటే లాంగ్ వీడియో ఇదేనండి. వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా సరే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో లాస్ట్ వరకు చూసారు అంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లాస్ట్ వరకు చూసారు కాబట్టి ఒక లైక్ కూడా చేసేయండి. ఇక ఈ వీడియోలో అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళటం, రావటం, ఊరు జర్నీతో పాటు యూట్యూబ్ జర్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఊరి నుంచి తెచ్చినవన్నీ కస్టమర్స్కి, నా శ్రేయోభిలాషులకు పార్సిల్స్ ప్యాకింగ్ చేసేసి పార్సిల్స్ బుక్ చేయడం కూడా మీకు చూపించానండి. మరి ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.